మన ముచ్చట్ల మస్తు మంది దొంగల కోసం చెప్తూనే ఉన్నాం. చిత్ర విచిత్రాల దొంగలను మన ముచ్చట్లకు మస్తు మంది చూపించినాం. ఇప్పుడు కూడా అట్లాంటి ఒక దొంగనే మీకు చూపిస్తా. ఆ దొంగలను చూసినాక నేనేం చెప్పను, కానీ మీరే ఏదో ఒకటి అనుర్రి. డైరెక్ట్ ముచ్చట్లకే అత్త. స్కూటర్ మీద కనిపిస్తుండు చూసిర్రా? ఏం తెలియని బుద్ధిమంతిని తీరే ఉన్నాడు కదా. గిట్లా కనిపించే వీడు దొంగోడు. నా బండి నెంబర్ వేసుకొని వీడు గిట్లా బండి మీద శలాన్లు వేస్తుండు. నా నెంబర్ ప్లేట్ పెట్టుకొని వీడు గిట్లా దొంగ పని చేస్తుండు. ఏదో బండికి నా నెంబర్ పెట్టుకొని గిట్లా పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడు. మీరు పట్టుకోండి అని చెప్పి పోలీసులకు కానీ ఫోటోలు కూడా ఇచ్చిండు. ఇప్పుడు ఇంకో దొంగని చూపెట్టాలి. ఉత్తరప్రదేశ్ లో ఉన్న బదాయూన్ సర్కార్ దవాఖాన్లా సప్పుడు చేయకుండా వచ్చి పడుకున్న పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ఏం తెలియనట్టు సెల్ ఫోన్లు ఎట్లా దొంగతనం చేస్తున్నాడో చూడుర్రి. ఎవరైనా లేతే పట్టుకుంటారని గింత భయం కూడా లేదు. గిట్లా పండుకున్న పేషెంట్ల దగ్గరికి వెళ్ళి ఫోన్లు కొట్టేసిండు. పోలీసులు ఈ దొంగను గురించి దేవులాడుతుర్రు. నిజంగా దొంగలలా బీహార్ దొంగలే వేరు. అయ్యా ఖగారియా జిల్లాలోన మాన్సీ స్టేషన్ ఎక్స్ప్రెస్ రైలు కిటికీల కాడ ఒక అన్న ఫోన్ ఒత్తుతున్నాడు. మెల్లగా ఏం తెలియనట్టుగా ఫోను గుంజుకొని పోదామనుకున్నాడు అన్న. జర్రంతా హుషారుగున్నట్టున్నాడు కదా. ఇక దొంగని గట్టిగా పట్టుకున్నాడు. రైలు పోతనే ఉన్నది, కిటికీకి యాలాడబడ్డాడు. ఇంకొకసారి దొంగతనం చెయ్య, ఇడిచిపెడితే ప్రాణం పోతుంది, గట్టిగా పట్టుకోరి, మీ కాలు మొక్కుతా బాంచను అని మస్తు బ్రతిమలాడిండు. దగ్గరనే ఉన్న రైల్వే స్టేషన్ పోలీసులకు ఈ దొంగను అప్పజెప్పిర్రు. ఏందో ఏమో ఈ దొంగలకు నవాడెత్తు.